గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఏమైనా ఉంటుందా? సాక్షి స్వరూపంగా అంటే మనసుని గమనించేవాడిగా, దేహాన్ని గమనించేవాడిగా, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పే ఉంటుంది కదా. ఇది దేహం మనసుని దాటిన స్థితి. అది మనం ఈ పంచకోశ విద్యలో ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ సాక్షి స్వరూప స్థితిని అనుభూతి పొందుతాం. అంటే మనసుని దాటిన స్థితికి వెళ్ళాం. అంటే మనసు శూన్యంగా ఉంది, ఎక్కడ నేను అన్న భావన కూడా లేదు. అంటే మనసుని దాటిన స్థితి అది. అది సాక్షి స్వరూప స్థితి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏది జ్ఞానము అంటే నేనెవరు అంటే సాక్షి స్వరూపాన్ని, అంటే నా మనసుని గమనించేవాడును, దేహాన్ని గమనించేవాడును, ఈ బాహ్య ప్రపంచంలో జరుగుతున్న కర్మల్ని గమనించేవాడును అన్న భావాన్ని మనం ఏర్పరచుకోవాలన్నమాట. అంటే మనం జీవించి ఉన్నంత వరకు ఆ స్థితిలో మార్పు ఉండదు, గమనించేవాడిగా. ఇది ఒక విధంగా తెలుసుకోవడం. ఇప్పుడు గాంధీవధారి అంటారు, గాంధీవం ధనస్సు, ధనుర్ధారి అంటారు కదా, ధనుర్ధారి అంటారు. అంటే ధనస్సు నేను కాదు కదా, ధనస్సుని ధరించాను, అంతేకాని ధనస్సు నేను కాదు కదా. అంటే మురళీధరుడు అంటారు, మురళి వేణువు, వేణువు నేను కాదు కదా. అలాగే దేహధారి, ఈ దేహాన్ని నేను ధరించాను. అలాగే మనసుని నేను ధరించాను, కానీ నేను దేహం కాదు, మనసు కాదు. ఈ దేహం నాదే, కానీ నేను ఈ దేహం కాదు. మనసు నాదే, కానీ నేను ఈ మనసు కాదు. ఇక్కడ నేను అంటే ఏ స్థితి అయితే జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి. అది సాక్షి స్వరూప స్థితి. అంటే నిత్యం ఈ ధ్యానం అనేది ఒక మార్గంగా ఆ స్థితిని అనుభూతి పొందాలి. ఈ ధ్యానం అనేది ఒక మార్గం, ఆ స్థితిని అనుభూతి పొందటానికి. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే, కానీ దీని లక్ష్యం వేరు. ఈ ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటంటే సాక్షితత్వము. సాక్షితత్వం అంటే నిత్య ధ్యాన స్థితి. నిత్యం మన స్వరూప స్థితిని అనుభూతి పొందుతూ నిత్యం ఒక సాక్షి స్వరూపంగా మనం జీవించటం. నిత్యం సాక్షి స్వరూపంగా అంటే మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేహంతో కర్మలు జరుగుతూ ఉంటాయి, మనోదేహాలతో ఆ కర్మల్ని గమనించే వాటిలో ఉంటాం. ఈ కర్మలు ఏవి ఆ అంతరంగంలోని ఆ స్థితిని అంటావు, ఆ స్థితిని ఏం ప్రభావితం చేయవు. మరి ఆ మనసును దాటిన ఆ స్థితిని ప్రభావితం చేయవు. అది ఋషుల దృష్టిలో మనం ఎంత ధ్యానం చేస్తున్నా చిన్నపిల్లలతో సమానం. బ్రహ్మర్షుల దృష్టిలో మన చిన్నపిల్లలనే కదా. మన ఎన్నో ఉపమానాల ద్వారానే తెలుస్తుంది అది. అవి ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకునేవి అయినా మళ్ళీ మనం నిత్యం చెప్పుకుంటూ ఉంటే ఇంకా మనం లోతుగా పరిశీలిస్తూ ఉంటాం అన్నమాట. అవి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ప్రతిరోజు చూడాలని ఉంటుంది కదా. సూర్యోదయాన్ని మనం చూసిందే అయినా మనం ప్రతిరోజు చూడాలని ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం సంబంధించింది కొన్ని ముఖ్యమైన విషయాలు నిరంతరం చర్చించుకుంటూ ఉండాలన్నమాట. మనం విన్నవే అయినా సరే మళ్ళీ నిరంతరం అవి చర్చించుకుంటూ ఉండాలి. మన మనసులో అంటే ఈ ఆజ్ఞ సహస్రారం, మన లోతైన ధ్యాన స్థితిలో ఈ సహస్రారాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అక్కడ చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం. అంటే మనలో ఉన్న చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం. మనం గాఢ నిద్రలో చైతన్య స్వరూపంగా ఉంటాం. గాఢ నిద్ర నుంచి మెలకువ రాగానే ఆలోచనలు వస్తాయి కదా. అది ఎలా అంటే ఆ చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఈ ఆజ్ఞా నుంచి సహస్రారం ద్వారా ఎంత లోతైన స్థితిలోకి వెళ్తే మనలో ఉన్న చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. గాఢ నిద్రలో చైతన్య స్వరూపంగానే ఉంటాం. లేదా ధ్యానంలో ఆ చైతన్య స్థితిని స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. మళ్ళీ కళ్ళు తెరుస్తాం కదా ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ దేహంలో బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. అది ఎలా అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడి భూమి మీద వ్యవహారాలు జరుగుతున్నట్టుగా.
సూర్యుడి నుంచి కాంతి కిరణాలు పడి భూమి మీద వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు లేకపోతే భూమి ఉండదు. సూర్యుడు ఒక్కసారి మంచుగడ్డ అయిపోయాడు అనుకోండి, సూర్యుడు మంచుగడ్డ అయిపోతే ఇంక భూమి మీద ఏముండదు. అంత సూర్యుని ద్వారానే ఈ భూమి మీద అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు పడి భూమి మీద వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. భూమి మీద ఏం జరిగినా అవి ఏమన్నా సూర్యుని ప్రభావితం చేస్తాయా? భూమి మీద ఏం జరిగినా ఈ కాంతి కిరణాలు ఏం మార్పులు వచ్చినా సూర్యుని ఏమైనా ప్రభావితం చేస్తాయా? ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా, నీ దేహంలో మనసులో ఏం జరుగుతున్నా కానీ నీ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఏం ప్రభావితం చేయవు. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు భూమి మీద పడతాయి. భూమి మీద ఏం వ్యవహారాలు జరిగినా సూర్యుని ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని, నీ దేహంలో ఏ మార్పులైనా రాని, మనో ఆలోచనల ప్రవాహం ఏ ఆలోచనలు వచ్చిపోని, ఏం జరుగుతున్నా ఆ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఏమీ ప్రభావితం చేయమాట. నీవు జీవించి ఉన్నంత వరకు అని ఎందుకు అన్నామంటే, ఈ సౌర కుటుంబం ఉన్నంత వరకు భూమి మీద ఏం వ్యవహారాలు జరిగినా సూర్యుని ప్రభావితం చేయవు. అలా నీవు జీవించి ఉన్నంత వరకు బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా, నీ దేహంలో ఏ మార్పులైనా రాని, మనసులో ఏ ఆలోచనలైనా వచ్చిపోని, ఆ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఏమీ ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా అంటే భూమి మీద ఏదైనా జరగనివ్వండి, సూర్యుని ఏం ప్రభావితం చేయవు. ఎంత స్పష్టంగా ఉంది. అంతే సత్యంగా అన్నమాట. మనం ధ్యానం చేస్తున్నా అంత అనుభూతి రాదు కదా. అందుకే రోజు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు సూర్యుని చూడాలి. సూర్యుని చూస్తే మనలో ఉన్న స్థితే బాహ్యంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే మనిషి అంటే ఎవరంటే, ఈ అనంతంగా ఉన్న విశ్వంలోని శక్తులన్నీ మనిషిలో ఉంటాయి. అనంతంగా ఉన్న విశ్వాన్ని 6 అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు. అనంతంగా ఉన్న విశ్వాన్ని ఒక 6 అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు అన్నమాట. లేదు మనిషిని అనంతంగా విస్తృతపరిస్తే విశ్వం అవుతుంది. విశ్వంలో ఉన్న శక్తులే మనిషిలో ఉంటాయన్నమాట. అసలు మన మెదడు ఎలాంటిదంటే, ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్లు కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్లు కలిపినా ఒక మనిషి మెదడుతో సరిపోదు. అసలు మనిషి మెదడుని 5%, గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కూడా మహా అయితే 5% వాడతారన్నమాట. 90% ఇంకా అది ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అసలు ఏం వాడకుండా వాళ్ళు ఉండిపోతుంది అన్నమాట. అంత శక్తి ఉంది మనసుకి, అంత శక్తి ఉందన్నమాట. సాక్షి స్వరూపం అంటే సూర్యుడిని సాక్షి అంటారు. సూర్యుని సాక్షి అంటారు అంటే భూమి మీద జరుగుతున్న వ్యవహారాలకి సాక్షి. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి. ఈ కిరణాలకి భూమికి సాక్షి. అందుకే ప్రత్యక్ష నారాయణుడు అంటారు సూర్యుడిని. అంటే ఆ స్థితి నారాయణ స్థితి మాట. ఏ చైతన్య స్వరూపాన్ని అయితే మనం అనుభూతి పొందుతున్నామో ఆ స్థితి నారాయణ స్థితి. అది అందుకని సూర్యుడిని సాక్షి అంటారు, ప్రత్యక్ష నారాయణుడు అంటారు. అంటే ప్రత్యక్షంగా మనకు ఆ స్థితి కనపడుతోంది. ప్రత్యక్షంగా మనకు ఆ స్థితి కనపడుతోంది. అందుకని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. మనం ధ్యానంలో మన మనసుని ఈ మనోవిజ్ఞానమయ కోశాన్ని దాటి అలా ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనలో ఉన్న ప్రకాశాన్ని, చైతన్యాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. అంటే ప్రజ్ఞాసూర్యుడిని, మనలో ఉన్న ప్రజ్ఞాసూర్యుడిని అనుభూతి పొందుతాం అన్నమాట. ఇప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే, ఆ ఏ చైతన్య కేంద్రాన్ని అయితే మనం అనుభూతి పొందుతున్నామో ఆ సాక్షి స్వరూపమే నా స్వరూపం, అదే నా స్వరూపం అన్న భావనతో మనం మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేహంతో బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ మనసుని, దేహాన్ని గమనించే వాళ్ళ మనం సాక్షి స్వరూపంగా ఉండటమే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం అంటే ఆ సాక్షి స్వరూప స్థితిని అనుభూతి పొంది నిత్య ధ్యాన స్థితిలో మనం జీవించటమే ఆత్మజ్ఞానం అంటే. మరి ఆత్మజ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది?
స్థితి ఎలా ఉంటుందంటే ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందినప్పుడు, ఆ నిత్య ధ్యాన స్థితిలో, ఆ సహజ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఏ కోరికలు ఉండవు, కోరికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే స్వరూపాన్ని అనుభూతి పొందామో, స్వరూపాన్ని అనుభూతి పొందినప్పుడు ఆ స్థితిలో నిత్యం ఉన్నప్పుడు ఇక బాహ్య ప్రపంచంలోని విషయాలపై ఇక ప్రత్యేకమైన కోరికలు ఉండవు అన్నమాట. కోరికలు తగ్గిపోతాయి. ఏం జరుగుతున్నా దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే ఈ కోరికలు, దుఃఖం అనేది ఈ మనోదేహాలకు సంబంధించింది. ఈ మనోదేహాలకి బాహ్య ప్రపంచంలోని విషయాలకు సంబంధించింది అది. కానీ నీవెవరు? ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న స్వరూపం. ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న స్వరూపం. ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని అనుభూతి పొంది నిత్య ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఒక నిత్య ఆనంద స్వరూపంగా, ముక్త స్వరూపంగా ఉన్నప్పుడు ఇంకా బాహ్య ప్రపంచంలోని విషయాలపై కోరికలు తగ్గిపోతాయి అన్నమాట. అంటే స్థితి లక్షణాలు తెలియాలి కదా. ఇంకా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే దుఃఖం అనేది ఈ మనోదేహాల బాహ్య ప్రపంచంలోని వ్యవహారాలకు సంబంధించింది అది. కానీ నీ స్థితి వీటిని దాటిన స్థితి అది. ఎవరి మీద ద్వేషం ఉండదు. అంతా విశ్వ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంతా ఈ విశ్వ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే. మనలో అది జీవ చైతన్యంలా ఉంటుంది. ప్రతి మనిషిలోని, ప్రతి జీవిలోని జీవ చైతన్యంలా ఉంటుంది మన అనుభూతి పొందుతున్నప్పుడు. కానీ అంతా కూడా ఈ విశ్వ చైతన్యంలోని భాగమే. అన్ని జీవ చైతన్యాలు కూడా ఈ విశ్వ చైతన్యం నుంచి వచ్చినవే. జీవ నిర్జీవ పదార్థాలు అన్నీ కూడా ఈ విశ్వ చైతన్యంలోనివే. అంటే విశ్వ చైతన్యం మహాసముద్రం అనుకుంటే మనందరం కూడా అలల లాంటి వాళ్ళం. ఈ విశ్వ చైతన్యం అంతా ఒక సముద్రం, మహాసముద్రం అనుకుంటే మనందరం అలల లాంటి వాళ్ళం. అప్పుడు అలల్లో ఒకటి పెద్దలు ఉంటుంది, చిన్నాలు ఉంటుంది. ఇంకా అలల్లో తారతమ్యం ఉంటుంది. అలా వచ్చి ఎగిసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే మన జీవితం అలాగే. మన అనంతమైన కాలంతో పోలిస్తే మన జీవితాలు కూడా ఇలా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుందన్నమాట. అనంతమైన కాలంతో పోలిస్తే అసలు మనకు ఒక 1000 సంవత్సరాల క్రితం ఏ జీవులు పుట్టి వెళ్ళిపోయినాయి ఎవరికైనా తెలుసు? అనంతం కాలం అనంతంగా ఉంది. కానీ ఒక 1000 సంవత్సరాల క్రితం అసలు ఎన్ని జీవులు పుట్టినాయో, ఏం వెళ్ళినాయో తెలియదు కదా. పోనీ 100 సంవత్సరాల క్రితం కూడా తెలియదు కదా మనకి. ఒక ముత్తాతల దగ్గర నుంచి అసలు ఆ సమయంలో అంత ముందంతా కూడా అసలు ఎన్ని జీవులు ఎలా పుట్టి వెళ్ళిపోయినాయి ఏమీ తెలియదు. అలాగే మనకి 100 సంవత్సరాల తర్వాత, మనకు 1000 సంవత్సరాల తర్వాత అసలు ఈ జీవులు పుట్టి వెళ్ళిపోయింది అసలు ఏమీ తెలియదు కదా. తెలియదు కదా. అంటే అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం. మహాసముద్రంలో ఎలా అలలైతే వచ్చి వెళ్ళిపోతున్నాయో అలా మనం కూడా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నాం. అలా అలల్లా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అలల్లో తారతమ్యం ఏముంటుంది? ఎవరు ఎంత సుఖం దుఃఖం అనిపిస్తున్నారు అనేది ఎవరి మనసును బట్టి ఉంటుంది. కానీ తారతమ్యం కనపడదు కదా. ఆ స్థితిని అనుభూతి పొందినప్పుడు, విశ్వ చైతన్య యొక్క స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఇక భేదభావం అనేది ఉండదు. అంత ఏకత్వంగా ఉంటుందన్నమాట. అంతా కూడా ఏకత్వం, అంత సమానత్వం అన్నమాట. అంత సమతని అనుభూతి పొందుతాం అన్నమాట. ఏకత్వాన్ని అనుభూతి పొందుతాం, సమతని అనుభూతి పొందుతాం అన్నమాట. ఇప్పుడు విష్ణువుకి వాహనం ఏంటి? గరుడ పక్షి కదా. విష్ణువుకి వాహనం గరుడ పక్షి. అంటే మనకి పురాణాల్లో విష్ణు అంటే, విష్ణు స్థితి అంటే, విష్ణు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వం అనే పదం నుంచి వచ్చింది. అంటే విశ్వంలో ఉన్న చైతన్యం యొక్క సాకార రూపమే విష్ణు అంటే. ఆ విశ్వ చైతన్యం యొక్క సాకార రూపం, ఒక సాకార రూపం ఉండాలి మనకు. పూజా విధానం సాకార రూపం ఉంటేనే ముందు ఆ సాకార రూపాన్ని అనుభూతి పొంది తర్వాత నిరాకార స్థితిని అనుభూతి పొందుతాం. ఆ స్థితిని పొందటానికి వాహనం గరుడ పక్షి. ఇక్కడ వాహనం అంటే అర్థం ఏంటంటే ఈ మనోదేహం అన్నమాట. ఈ మనోదేహమే ఇక్కడ వాహనం. ఈ వాహనం ద్వారానే కదా ఆ స్థితిని అనుభూతి పొందుతాం. ఇక్కడ గరుడ పక్షి అని ఎందుకు వచ్చిందంటే వాహనంగా, గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతుంది. గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతుంది అన్నమాట. మేఘాలకి పైనే ఉంది ఆకాశం, ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. చూడండి, మేఘాల కింద ఉన్న పక్షులు మేఘం నుంచి వర్షం రాగానే ఏమైపోతాయి? మేఘం నుంచి మెరుపులో వర్షం రాగానే కింద ఉన్న పక్షులన్నీ
చెల్లాచెదురైపోతూ ఉంటాయి, ఎటెల్లాలో తెలియదు. పక్షులన్నీ అలా ఉంటాయి. కానీ గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతూ ఉంటుంది. మేఘాల నుంచి ఏం జరుగుతున్నా గరుడ పక్షిని ఏం ప్రభావితం చేయదు. ఎప్పుడైతే నిత్య ఆకాశ స్థితిని మన అంతరంగంలో అనుభూతి పొందుతూ ఉంటామో మేఘాలకి పైన ఉన్న గరుడ పక్షిలా విహరిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు నారాయణ స్థితిని అనుభూతి పొందుతామన్నమాట. అది నారాయణుడి వాహనం గరుడు అర్థం ఏంటంటే పురాణాలు అన్నీ కూడా వాహనం అంటే మన మనోదేహమే వాహనం. ఈ వాహనం ద్వారా ఆ స్థితిని అనుభూతి పొందటం అన్నమాట. ఇవి ఇంకొక విధంగా మన ఆ స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మనసుని సముద్రంతో పోలుస్తారు ఋషులు. మనసుని సముద్రంతో పోలుస్తారు. అంటే సముద్రం పైన అలలు ఎలా ఉంటాయి, అలలు వచ్చిపోతూ ఉంటాయి కదా, అలాగే మన మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. అలలు ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో మన మనసు ఆలోచనలు కూడా అలాగే వచ్చిపోతూ ఉంటాయి. అంటే చిన్న అలలు పెద్ద అలలు ఉన్నట్టు తక్కువ ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. అలలో తుఫాను ఉంటుంది, ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన మనసు కూడా అలా నిత్యం మారిపోతూ ఉంటుంది. కానీ సముద్రం అంటే ఏమిటి? సముద్రం అంటే కేవలం అలలు కాదు కదా. అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి, కేవలం పైన ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది. మనసు ఆలోచనతో ఉంటుంది. మన కళ్ళు తెరిచేలా ఉన్నప్పుడు ఆలోచనతో ఉంటుంది, అంటే అలల్లో జీవిస్తున్నట్టు. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. అంటే ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం. అంటే సాధారణంగా ఏంటంటే ఒక చిన్నపిల్లవాడిని, అంటే సముద్రం ఒడ్డున ఆడుకుంటున్న చిన్నపిల్లవాడిని సముద్రం అంటే ఏమిటి అన్నాం అనుకోండి. సముద్రం అంటే ఏమిటంటే అలలు కనపడుతూ ఉంటాయి, పెద్ద అలలు చిన్న అలలు అలా కనపడుతూ ఉంటాయి. సముద్రం అంటే అలలు, పెద్ద అలలు చిన్న అలలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. అదే ఒక మహాజ్ఞానిని, సముద్రం గురించి పూర్తిగా తెలిసిన జ్ఞానిని అడిగితే అతనే సమాధానం చెప్తాడంటే కేవలం పైన మాత్రమే అలలు ఉంటాయి, సముద్రం విశాలంగా అనంతంగా ఉంటుంది, గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుందని చెప్తారు కదా. అలాగే అజ్ఞానంతో ఉన్నప్పుడు ఇలా మనసు ఆలోచనలు కొట్టుకుపోతా జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆలోచనలోనే ఇలా కొట్టుకుపోతా జీవిస్తూ ఉంటాం. కానీ ఆత్మజ్ఞానం ఏర్పడినప్పుడు గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ఆ ప్రశాంత స్థితిని ధ్యానంలో మనం అనుభూతి పొందుతాం మనం. అంటే ధ్యానం ఒక మార్గంగా గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిని అనుభూతి పొందుతాం. ఇది ఒక మార్గం మాత్రమే ఆ స్థితిని అనుభూతి పొందటానికి. కానీ లక్ష్యం వేరు. లక్ష్యం ఏమిటి? సాక్షితత్వము. సాక్షితత్వం అంటే అంతరంగం ఎప్పుడూ గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిలోనే ఉంటుంది. గాఢ సముద్రపు లోతుల నుంచి అలలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అన్నమాట. మనసు ఆలోచనల్ని, దేహాన్ని, బాహ్యంలోని కర్మల్ని గమనించే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు మేఘాలని మనసుతో పోల్చాం కదా. ఆకాశం, మేఘాలకు పైన ఆకాశాన్ని, మనలో ఉన్న అంతరంగ ఆకాశాన్ని. ఇప్పుడు ధ్యానము అంటే మేఘాలని దాటి మేఘాలకు పైన ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందడం ధ్యానం అంటే. ఇది ఒక మార్గం, అది ఆ స్థితిని అనుభూతి పొందడానికి. కానీ దాని లక్ష్యం వేరు. లక్ష్యం ఏమిటి? లక్ష్యం సాక్షితత్వం. అంటే నిత్యం ఎప్పుడు అంతరంగంలో ఉన్న ఆకాశాన్ని, ఆ ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతూ ఆకాశం మేఘాలను గమనిస్తున్నట్టుగా జీవితం ఉంటుందన్నమాట. ఈ ఆలోచనని ఇలా దేహాన్ని గమనిస్తున్నప్పుడు కూడా అంతరంగం ఆకాశ స్థితిలో ఉంటుంది. ఈ ఆలోచనని గమనించే స్థితిలో ఉంటుందన్నమాట. ఆ విశ్వ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు జీవితం ఆ స్థితిలో ఉండి నిత్యం ఒక నిర్మలంగా, ప్రశాంతంగా మన అంతరంగం ఉండే స్థితిని మనం పొందుతాం అన్నమాట.